Hi guys, this is Srikanth. Welcome to my YouTube channel, Canada Viseshalu. సో ఈ రోజు మనం కెనడాలోని ది చీప్ అండ్ బెస్ట్ స్టోర్ లోకి వచ్చాము. దట్ ఈస్ కాల్డ్ డాలరమా. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఐటమ్ దొరుకుతుంది. ఇదేంటంటే రాబోయే కొత్త ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కానీ, లేదంటే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి వెరీ రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి కానీ ఎక్కడ ఏం దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి అని చాలా వరి అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్పి మనం ఇప్పుడు ఈ డాలరమాలోకి వస్తున్నాము, డాలరమాలోకి వెళ్తున్నాము యాక్చువల్లీ. సో ఇక్కడ ప్రతిదీ దొరుకుతాయి. కాటన్ క్యాండీ నుంచి సబ్బుల వరకు, లేకపోతే పెనాల్ వరకు ప్రతిదీ అన్ని దొరుకుతాయి ఇక్కడ. గంటలు వంట చేసుకునే సామాన్లు ప్రతిదీ దొరుకుతాయి ఇక్కడ. సో ప్రతిదీ లైక్ $1 నుంచి సెంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి $5 వరకు ఎండ్ అవుతాయి ఇక్కడ. సో వెరీ చీప్ అండ్ బెస్ట్ అనమాట. అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉంటాయి. సో లెట్స్ ఎంటర్ ఇంటూ ద డాలరమా స్టోర్. ఇక్కడ లోపలికి వచ్చాము. లోపల ఈ కార్ట్ తీసుకుందాము. ఈ కార్ట్ లో మనం అన్ని వేసుకోవాలన్నమాట, వస్తువులు అన్ని వేసుకోవాలి. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు కూడా వస్తున్నారు ఇక్కడికి. సో మనం ఏమేమి తీసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ నాకైతే ఏం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీకోసం చూపిద్దామని చెప్పి ఇట్లా వస్తే వాళ్ళు ఊరుకోరు, అందుకని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను అంతే. షాపింగ్ చేస్తున్నట్టుగా షో చేస్తున్నాను అంతే. సో లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి, చెక్క గట్టెలు. దేనికంటే లైక్ మనం నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ నాన్ స్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి బాగా పనికి వస్తాయి. సో ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్, క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా హార్డ్గా ఉంది. జస్ట్ $2 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక 120 రూపీస్ అంతే అప్రాక్స్. సో అట్లనే ఈ స్మాషర్స్ ఉన్నాయి అన్నీ. ఇవి కూడా అంతే. లైక్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంది, 4.50 ఉంది. అండ్ ఇది ఫైబర్ స్మాషర్, ఇది 3.50 ఉంది. ఇట్లా గరిటెలు ఇవన్నీ ఉన్నాయి. లైక్ $3 $2 అంతే ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే ఇదేందో నాకు తెలియదు, కానీ ఏదో రబ్బర్లా ఉంది మొత్తానికి. ఇదేంటో నాకు తెలియదు. సో ఇక్కడ ఇవన్నీ అట్లు పోసుకునేది అండ్ ఫ్రై ప్యాన్స్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇదేంటంటే కిచెన్ స్టోర్ అనమాట, లైక్ కిచెన్ వేర్. సో అలానే స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ సెట్ అనమాట. ఒక్కోటి 3-4 వస్తున్నాయి. సో అది $4. సో ఇవన్నీ కూడా మీరు అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు. అండ్ ఇక్కడ నైఫ్స్ ఉన్నాయి. నైఫ్స్ కూడా చాలా షార్ప్ ఉన్నాయి, మేము మొన్న తీసుకెళ్ళాము. సో నైఫ్స్ అన్ని కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కొన్ని మేము తెచ్చుకున్నాము అక్కడ నుంచే, ఇండియా నుంచి కొన్ని తెచ్చుకున్నాం. బట్ ఇక్కడ కూడా చాలా లేబిలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, రిలయబుల్, కాస్ట్ కూడా చాలా తక్కువే. అండ్ ఇక్కడ పీలర్స్ చూడండి, నిమ్మకాయ రసం పిండుకునేది అన్నీ ఉన్నాయి. లైక్ ప్యాన్స్ ఉన్నాయి. ఇదేంది ఇది ఓన్లీ లిడ్ ఉంది. మరి ఈ లిడ్ దేనికి పెట్టుకుంటారు, దేనికని పెట్టుకోవచ్చు ఇది. సో ఆ లిడ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఓన్లీ లిడ్స్ వరకే అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇది ఉంది. ఇదంతా $5 పడుతుంది ఇది ఒక్కటే. మరి ఇదేందో నాకు తెలీదు. సో మీట్ టెండరైజర్ అంట, మరి ఇదేంటో నాకు తెలియదు. సో ఇక్కడ మనం చూస్తే ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి, అండ్ అట్లు పోసుకునే ప్యాన్స్ ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి, నైఫ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సిజర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇదేంటంటే మన కిచెన్ స్టోర్ ఇది. సో అంతవరకు అనమాట. అవన్నీ చాలా తక్కువలోనే ఉన్నాయి. ఇది ఏంటంటే చూడండి, ఇక్కడ తురుముకునేవి అవన్నీ, క్యారెట్, కొబ్బరి ఇవన్నీ తురుముకోవడానికి పనికి వచ్చేవి ఇవన్నీ. ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి. వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు అనుకుంటా, మరి ఇది నాకు తెలీదు. సో ఇది కూడా ఉంది ఇక్కడ. అండ్ రాగి గ్లాసులు ఉన్నాయి, కాపర్ గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో ఇక్కడ చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇది కూడా చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నైఫ్స్తో కలిపి అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే మనం స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ పెట్టుకునే స్టాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్. సో మీరేమి వరి అవ్వాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ అన్నీ చాలా చీపే. లైక్ కంపేర్ టు ఇండియా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇంకా చాపింగ్స్ అంట, ఇవన్నీ ఏందో ఇవి మనకు తెలీదు. ఇదేంటో అట్లా కాడ సంథింగ్, మేబీ బన్స్, కేక్స్ తయారు చేసుకోవడానికి అనుకుంటా మేబీ. సో దానికి పనికి వస్తుంది ఇది. అండ్ ఇవే కప్స్ ఉన్నాయి. సో కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి కప్స్, మఫిన్స్ చేసుకుంటాం కదా వాటికి సంబంధించిన కప్స్. సో ఇది చూడండి, ఇది $1.50, ఓన్లీ $1.50. సో వెరీ చీప్, కానీ మనకు అవసరం లేదు, అది చేసుకోవడం మనకు రాదు కాబట్టి. సో లైట్ అనమాట. సో ఇది నెక్స్ట్ సర్వింగ్ స్టాండ్. కొంచెం బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాడుకుంటారు అనమాట ఇది. సో మనకైతే అవసరం లేదు, మనం మామూలుగా ప్లేట్లో పెట్టుకొచ్చుకుంటాం ఆబ్వియస్గా. సో మనకైతే అవసరం లేదు.
సో ఇంకా ఇది నెట్, వడగట్టుకునే నెట్, అంటే రైస్ అన్నీ పెట్టుకోవడానికి, రైస్ ఉడికిన తర్వాత చేసుకోవడానికి నెట్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఇట్లా ఈ బౌల్స్ గీల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది జాలీ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇదేంటో మరి, ఇది కూరగాయలు కట్ చేసుకొని లేకపోతే ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత పనికి వచ్చేది ఇదే. అండ్ ఇవి తిన్న తర్వాత పొలంలో ఇరుక్కున్నప్పుడు తీసుకోవడానికి పనికి వచ్చేది స్టిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే చైనా వాళ్ళు తింటారు కదా, కాదు సారీ, ఇదేంటంటే ఈ స్టిక్స్ ఏంటబ్బా, ఓకే ఆల్ రైట్, ఈ గ్రిల్ చేసుకోవడానికి పనికి వచ్చే స్టిక్స్ ఇవి. గ్రిల్ చికెన్ చేసుకోవచ్చు, బ్యాంబూస్ అనమాట. సో ఇది $1, వెరీ చీప్. సో కానీ మనకి అవసరం లేదు, మనకి చేసుకోవడం రాదు. సో అంతే. ఈ లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఈ బ్యాగ్స్ కొనుక్కోవచ్చు, పేపర్ బ్యాగ్స్ అంటే ఇవి. సో ఇవి కూడా పెట్టుకోవచ్చు, లైక్ మనం శాండ్విచెస్ ఇవన్నీ ఇస్తారు కదా మనకి టీమ్ హార్టన్స్లో, వాటిలో అవి వాటికి మనకు వచ్చేది ఇది. అండ్ సి హియర్ క్లిప్స్, అన్ని క్లిప్స్ ఉన్నాయి మనకి, బట్టలు ఆరేసుకున్నప్పుడు వేసుకునే క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా అంతే, $1, వెరీ చీప్. సో మనం ఇక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఈ క్లిప్స్ కూడా ఉన్నాయి, మనం స్టోరేజ్కి యూస్ చేసుకునే క్లిప్స్ ఇవి. సో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ కప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మనం ఇవి లైక్ సింక్లో పెట్టుకునే, వాష్ బేసిన్లో వేసుకునే ఫిల్టర్స్ ఇవి. సో ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇదేంటంటే మ్యాట్స్ అనమాట, ట్యాప్ దగ్గర పెట్టుకునే మ్యాట్స్ ఇవి. సో ఇవి ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో అట్లానే మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇంకెలా ముందుకెళ్తే ఇవి గ్లౌజెస్, క్లీన్ చేసుకోవడానికి మనకి వచ్చే గ్లౌజెస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లౌజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పాలిథిన్ కవర్స్ ఉన్నాయి, ప్రతిదీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదేంటో నాకైతే తెలియదు, మీకు అర్థమైతే చూడండి. $5 అంట. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు, ఇవి దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలియదు. సో నాకు తెలియదు ఇది. సో ఇంకా ఇదేంటిది, ఇవి క్లీన్ చేసుకోవడానికి, స్క్రబ్బర్ క్లీన్ చేసుకోవడానికి ఇది ఇట్లా కొట్టుకునేది పంప్స్ లాగా. అవి మనకు అవసరం లేదు కాబట్టి నాకైతే అవసరం లేదు. సో అట్లా ఇటు సైడ్ చూస్తే, ఇటు సైడ్ ఏంటంటే లైక్ మనకి రైల్వే స్టేషన్లో ట్రైన్స్లో ఇస్తారు కదా, అలాంటివి సిల్వర్ ఫాయిల్ కప్స్ ఇవి. సో వీటిలో ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి, లైక్ మేబీ హీట్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, వీటిలో లిడ్స్ కూడా ఇస్తారు. సో ఇదనమాట. ఇవి అంతా $1 పడుతుంది. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాడుకోవడానికి పనికొస్తాయి ఇవి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు పొద్దునే వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు మనం కుక్ చేసుకొని చపాతీలో, రోటీసో లేకపోతే ఫుడ్ ఏదైతే అది మనకి ఏది కుదిరితే అది పెట్టుకొని మనం వెళ్ళొచ్చు. ఇట్లా ట్రేస్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే మనకి గ్రిల్ చేసుకోవడానికి పనికొచ్చే ట్రేస్ ఇవి. ఏంటంటే గ్రిల్ చికెన్ పెట్టుకోవడానికి. ఇక్కడన్నీ ఆబ్వియస్గా మనకి ప్రతిదీ ఇండక్షన్ స్టవ్సే ఉంటాయి. సో ప్రతిదానికి గ్రిల్ ఉంటుంది. సో ఆ గ్రిల్లో పెట్టుకొని మనం వేడి చేసుకొని, హీట్ చేసుకొని తినేయడమే. సో అట్లా గ్రిల్ చికెన్ చేసుకోవడం వచ్చిన వాళ్ళు, కుక్ చేసుకోవడం బాగా వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు. ఇది వాడుకున్నోడికి వాడుకున్నంత. సో అండ్ ఇక్కడ స్క్రబ్బర్స్. సో నేను కూడా హడావుడిగా తెలియక నేను స్క్రబ్బర్స్ తెచ్చుకున్నాను, ఒక 4-5 ప్యాకెట్లు తెచ్చా. సో ఇక్కడ చూస్తే సేమ్ $1 అంట. $1కి ఎంత 4 వస్తున్నాయి. సో అంటే ఎంత వెరీ చీప్, రైట్? సో చాలా చీప్గానే వస్తాయి. అవి కూడా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ బట్టలు తెచ్చుకోండి, తినడానికి పిక్కిల్స్ తెచ్చుకోండి అంతే. అండ్ ఇక్కడ చూడండి, ఇవేంటంటే ఇదేయో ఫ్లోర్స్ అంట, మరి ఎందుకు వాడతారు నాకైతే తెలియదు. అల్యూమినియం ఫాయిల్స్ ఇవి, అల్యూమినియం షీట్స్ ఇవి, ఫాయిల్ షీట్స్ ఇవి. సో హీట్ ట్రాప్స్ ఇవి. సో ఇవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవేంటంటే ఇవి జిప్ బ్యాగ్స్, జిప్పర్స్ ఇవి. సో ఇవి దేనికంటే జిప్ లాక్స్. సో మనం ఏదైనా ఫుడ్ పెట్టుకొని నీట్గా స్టోర్ చేసుకోవడానికి, కరిగిపోకుండా నీట్గా పెట్టుకోవడానికి అవి పనికి వస్తాయి. అండ్ ఇవన్నీ టాయిలెట్ బ్రషెస్, సేమ్ స్క్రబ్బర్స్ ఇవి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 వస్తున్నాయి. $1 అంట. సో ఒకటి ₹6 పడుతుంది, సేమ్ లైక్ ఇండియా. సో ఇవి కూడా చీప్గానే దొరుకుతాయి. ఇవన్నీ మాప్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇదేంటంటే మాప్ స్టిక్స్. ఇక్కడ ఏంటంటే మాప్స్ సపరేట్గా దొరుకుతాయి, మాప్ స్టిక్స్ సపరేట్గా దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం చీపుర్లు సపరేట్గా దొరుకుతాయి, దానికి పెట్టుకునే కుంచె సపరేట్గా దొరికిద్ది. సో అది కూడా మీకు చూపిస్తాను ఇంకా ముందుకెళ్తే కనిపిస్తాయి. సో ఇవన్నీ క్లీనింగ్ ఐటమ్స్ అనమాట. చూడండి, ఇది మాప్ స్టిక్ క్లీన్ చేసుకోవడానికి, సేమ్ ఇండియాది లాగే ఉంటుంది. సో ఇదేంటంటే కలిపిచ్చాడు. ఇది కూడా అంతే, చీపురు. ఇది ఇలా ఉంటుంది, బ్రూమ్. సో ఇది ఇలా ఉంటుంది, ఇదిగో చాట, క్లీన్ చేసుకోవడానికి చాట. ఇది సేమ్ ఇండియాలోనే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ చూసారా, ఇది ఏంటంటే ఇది పెద్ద చీపురి.
సో ఇది $3 పడుతుంది. ఇది ఓన్లీ ఇంతవరకే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్టిక్స్ ఇచ్చాడు, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్, మెటీరియల్స్ అన్ని. చెక్క ఇచ్చాడు, ప్లాస్టిక్, ఫైబర్ అన్నీ ఇచ్చాడు. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవడం. చెక్క ఏమో $3 పడుతుంది. ఇంకా ఇదేంది, ఇది స్టీల్, ఇనుము, ఇది 1.5 పడుతుంది. ఇది కూడా అంతే, ఇది కూడా ఇనుమే, కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఇది $1.5 పడుతుంది. సో అట్లా, సో టోటల్గా $5 పడుతుంది చీపురు. సో కామన్. సో ఇదేంటంటే వైపర్. ఇప్పుడు మనం షింక్ ఏరియా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పడతాయి కదా, సో దాన్ని మనం నీట్గా వైప్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో ఇది $1.5 పడుతుంది. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అండ్ ఇదేమో పెద్ద సైజు, ఇది $4 పడుతుంది, ఇది $1 పడుతుంది. ఇంకా ఇవన్నీ ఏంటో మరి, ఇవి మనకైతే అవసరం ఉండదు. ఈ కుక్కలు, పిల్లలు ఇవన్నీ. ఓకే, ఇవి టిష్యూస్, సారీ, ఇవి టిష్యూస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఓన్లీ టిష్యూ, పెద్ద ఇష్యూ. సో డెఫినెట్గా ఇవి కొంతమందికి ఉపయోగపడతాయి, కొంతమందికి ఉపయోగపడవు. మనకైతే ఆబ్వియస్గా చెంబే కాబట్టి మనకి అయితే ఉపయోగపడవు. సో ఇది నాకైతే ప్రస్తుతానికి అవసరం లేదు, బట్ అవసరమే. ఇప్పుడైతే అవసరం లేదు, నాకు ఫ్యూచర్లో ఏమైనా అవసరం అవుతాయేమో. అండ్ ఇక్కడ చూడండి, కిచెన్ క్లాత్స్, కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ చేసిన తర్వాత వాటర్ పడతాయి కదా, అవి తుడుచుకోవడానికి, వైప్ చేసుకోవడానికి నీట్గా ఇవి ఇచ్చారు. సో ఇవి డిస్పెన్సర్స్ అనమాట. ఇట్లా కొట్టుకోవడమే. సో ఇట్లా కొట్టుకోవడమే. ఇందులో ఏదైనా వేసుకొని డిటర్జెంట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా బుస్ అని కొట్టడమే. అలా కొడితే ఇందులోంచి వచ్చింది అనమాట, కావాల్సినంత వేసుకోవడానికి, ఊరికే ఉంచుకోకుండా. అండ్ ఇవేంటంటే హ్యాంగర్స్. సో మనం ఏమైనా వేసుకోవచ్చు హ్యాంగర్స్. ఇవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది $4, $5, మ్యాక్సిమం ఏదైనా సరే $5 అంతే. సో ఇది వెరీ చీప్ అనమాట. క్వాలిటీ కూడా కొంచెం చీపే, బట్ స్టిల్ పనికొస్తుంది. కొంచెం లైట్ వెయిట్స్ వేసుకోవడానికి పనికొస్తుంది. ఇది జస్ట్ $2.75. $2.75 ఇది ఓన్లీ, అంతే. సో అట్లా ఇది ఒకటి $5, $2.75 అట్లా ఉన్నాయి. ఇవన్నీ బ్రష్లు, క్లిప్స్ ఉన్నాయి, చాలా క్లిప్స్ ఉన్నాయి. $3 అంటే చూడండి ఎన్ని క్లిప్స్ ఉన్నాయి. 20 క్లిప్స్ ఉన్నాయి, $3. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, మనం తీసుకోవచ్చు. సో హియర్ ఇవి డోర్ మ్యాట్స్, నీట్గా మనం బాత్రూమ్ మ్యాట్స్. సో ఇక్కడ ఏంటంటే చెక్కలు, హౌస్లన్నీ చెక్కయి అనమాట. సో డెఫినెట్గా మనం ఇలాంటివి వేసుకోవాలి, లేకపోతే కిందకి వెళ్ళిపోతాయి, లీకేజ్ అవుతాయి, మనం జారి పడతాం. టైల్స్ ఉంటే బీభత్సంగా జారుతుంది. మా ఇంట్లో అయితే మాత్రం బాగా జారుతుంది. సో డెఫినెట్గా మేమైతే యూజ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే టాయిలెట్కి వేసుకునేది, టాయిలెట్ సీట్ దగ్గర వేసుకునేది, అంటే కమోడ్ దగ్గర ఇట్లా పెట్టుకునేది. ఇదేంటంటే మనం స్నానం చేసిన తర్వాత దీని మీద నుంచోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చినాక దీనిపైనే నుంచోవాలి. బయట నుంచున్నారంటే మొత్తం తడిచిపోయి నెక్స్ట్ లెవెల్ పడిపోతారు, లేకపోతే మీరైనా పడతారు తర్వాత. సో అట్లా కాదు, ఇది పెట్టుకోండి. ఇది లాండ్రీ బ్యాగ్స్ కూడా మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే దొరుకుతాయి. ప్రతిదీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఏది అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ దొరకవేమో, ఇక్కడ కాస్ట్ ఎక్కువేమో అనుకోకండి. మేము అలానే అనుకుని మోసపోయాం ఫస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వెరీ చీప్ అనిపించింది. సో కాబట్టి మీరేమి టెన్షన్ పడాల్సిన పని లేదు, ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి మనకి. అండ్ ఇది చూడండి, సో ఇవి ర్యాక్స్ అనమాట, షూ ర్యాక్స్, పోర్టబుల్ అంటే మొబైల్ షూ ర్యాక్స్ ఇవి. సో ఇవి ఎంత పడుతుంది? $5. అంటే మనకి ఒకవేళ స్టోరేజ్ లేకపోతే, ఇక్కడ మనకి స్టోరేజ్ లేకపోతే ఇట్లా ఇవి వస్తాయి, ఇట్లా అరలు వస్తాయి, ఇట్లా ర్యాక్స్ 1 2 3. ఇది చూడండి, మరి 4 అనుకుంటా. మరి ఎన్ని ర్యాక్స్ నాకైతే తెలియదు, ఓపెన్ చేయకూడదు. 9 pairs పడతాయండి ఇక్కడ. సో ఇక్కడ రాశారు 9 pairs పడతాయంట. ఇది $5 పడుతుంది. సో 9 pairs అయితే మొత్తం ఇల్లు అంతా పెట్టుకోవచ్చు. సో మీరు ఫ్రెండ్స్తో ఉంటే మీరు అది చూసుకోండి. అండ్ ఇది వ్యాక్యూమ్, ప్రతి ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే వాళ్ళే ఇస్తారు, ఓనర్సే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి ఏంటంటే బ్యాగ్స్, సో డస్ట్ వేస్ట్ వేసుకునే బ్యాగ్స్. ఇవి $2 పడతాయి. ఇవి కూడా మీరే కొనుక్కోవాలి, వాళ్ళు ఓన్లీ వ్యాక్యూమ్ క్లీనర్ ఇస్తారు అంతే, మిగతా మీరే కొనుక్కోవాలి. ఇవన్నీ బిన్స్, మరి ఇవన్నీ ఎందుకో నాకు తెలీదు, సో నేను చెప్పలేను వాటి గురించి. సో ఇదేంటంటే హ్యాంగర్స్, మీరు హ్యాంగర్స్ తెచ్చుకోవాలి, లేకపోతే అక్కడ దొరకవని చెప్పి ఫస్ట్ కొంతమంది క్రియేట్ చేసి అవుతారు. మాకు అలానే చెప్పారు, మేము అందుకే ఎగబడి తీసుకొచ్చాం. అయ్యే ఒక 3-4 కేజీలు వచ్చినాయి. సో వేస్ట్ అవి. ఇవి చూడండి, ఇక్కడ జస్ట్ $2 అంతే. 6 వచ్చినాయి, 7 వచ్చినాయి, $2 అంతే. సో ఇక్కడే కొనుక్కోవచ్చు మీరు, సేమ్ క్వాలిటీ, సేమ్ అన్నీ సేమే, ఏదైనా పడతాయి. సో మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పని అయితే లేదు. అండ్ ఎంత డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హ్యాంగర్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. చక్కవి ఉన్నాయి, ఉన్నాయి. ఉడెన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, చెప్పా కదా, బల్సిన వాళ్ళు తీసుకుంటారు, మనకు అనవసరం అది. ఇవి కూడా అంతే. ఇవి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్, 10 ఇచ్చాడు, $2. ఇది మన టైప్ ఎకానమీ.
సో ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్ అయ్యాం మనం. సో ఇక్కడ చూడండి లైజాల్, ఇవన్నీ బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి, బట్టలు క్లీన్ చేసుకోవడానికి, ఏమైనా విమ్ లిక్విడ్, ఇది మనం దేనికి యూజ్ చేస్తాం, అంట్లు తోముకోవడానికి యూజ్ చేస్తాం ఇవి. సో ఇట్లా లైజాల్ ఇవన్నీ ఉన్నాయి మనకి ప్రతిదీ. కామెట్, విడెక్స్, ఇది హార్పిక్ లాగా ఉంది. సో ఇది విడెక్స్ అంట, విండెక్స్ అంట. సో ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇవన్నీ చాలా తక్కువ, $3. మీరు ఇవన్నీ కూడా కొంతమంది తెచ్చుకుంటారు కానీ ఇవన్నీ తెచ్చుకోవద్దు, ఇవన్నీ వేస్ట్ మనకి, అక్కడే తెచ్చుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ కుక్కలు పెంచుకోవాలనుకుంటారు కదా, కుక్కలు కానీ వాటెవర్ ఇవన్నీ పెంచుకోవాలనుకుంటారు కదా. సో వాటికి కావాల్సిన ఫుడ్ అన్నీ ఇవి స్టూడెంట్స్కి అయితే అవసరం ఉండదు, కెనడియన్స్కి లేకపోతే ఇక్కడ ఆల్రెడీ PR హోల్డర్స్కి కానీ సిటిజన్స్కి కానీ యూజ్ అవుతాయి. ఇవన్నీ పెడిగ్రీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ. సో మనం నెక్స్ట్ దానిలోకి వెళ్దామా. సో ఇవన్నీ చూడండి, లైజాల్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. ఇవన్నీ ట్రేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ల్యాడర్ ఉంది మనకి అందనప్పుడు పైకి వేసుకోవడానికి. జస్ట్ చూడండి, ఇది 3.25 అంట, జస్ట్ 3.25 అంట, చాలా తక్కువ, వాషబుల్ ఇది. సో ల్యాడర్ ఇవి కూడా మనం తీసుకోవచ్చు మనకు కావాలనుకుంటే, బట్ మనకైతే ప్రస్తుతానికి అవసరం ఉండదు, బట్ మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో అట్లా. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేస్. ఇవి మీరు ఫోన్స్ పెట్టుకోవడానికి, లేకపోతే అమ్మాయిలు అయితే మేకప్ కిట్స్ పెట్టుకోవడానికి, డోర్ మీద పెట్టుకోవడానికి, అదే వాటి మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు అవి. సో ఇవన్నీ కూడా ఏంటో మరి ఆర్డర్ అబ్జర్వర్ అంట, అంటే మేబీ ఫ్రేగ్రెన్స్ కోసం అయి ఉండొచ్చు. చూడండి, ఇది $3 పడుతుంది ఫ్రేగ్రెన్స్ కోసం. మేబీ బాత్రూంలో కలర్ వేస్తారు కదా, సో ఆ టైప్ అనమాట ఇవి. సో అవి వేసుకోవచ్చు. ఇంకా మనం ముందుకు వస్తే ఇంకంతే, ఇవన్నీ అయితే ఇవే లైజాల్, ఇవన్నీ అయితే ఇవే. సో ఇదైతే మనకి ప్రస్తుతానికి అయితే వీటితో అంత అవసరం ఉండకపోవచ్చు. మీరు కొంచెం స్టైల్గా, కొంచెం నీట్గా ఉండాలనుకుంటే మీరు ఉండొచ్చు. సో అది మనకి ప్రాబ్లం ఏం లేదు. సో అట్లా. ఇంకా ఇగోండి ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఇవన్నీ $1.75 అంట. చూడండి, $1.75 ఇవి ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ. సో అట్లా ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అన్ని ప్యూరిఫైయర్సే, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ. సో అట్లా. ఇంకా ఇవి మేబీ కంఫర్ట్ లాంటివి అనుకుంటా, మరి నాకు తెలియదు. నేను ఎప్పుడైతే ఇక్కడ కొనలేదు, నేను కంఫర్ట్ తెచ్చుకున్నాను అక్కడ, బట్ నేను ఎప్పుడు వాడలేదు. లెట్స్ సీ, నేను కూడా చూస్తా. మూన్లైట్ బ్రీజ్ అంట, డ్రయర్ షీట్స్ అంట, మరి ఇది ఏంటో నాకైతే తెలియదు. స్మెల్ అయితే బాగా వస్తున్నాయి ఇవి 2-in-1 అంట. అరోమా బూస్ట్ ప్లస్ సాఫ్ట్నెస్ ఇది. సో గెయిన్ అంటే దీని పేరు. ఇదైతే స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇది జస్ట్ $2 అంట. నేను ఎప్పుడు వాడలేదు, ఎలా వాడాలో నాకు తెలియదు కాబట్టి నేనైతే కొన్నాను ఇప్పుడు. సో ఇంకా బట్టలు ఉతుక్కోవడమే మనం ఎక్కువ, సో ఎందుకంటే మనం అలా కాదు. సో ఇక్కడ బట్టలు ఉతుక్కోవడం అంటే లైక్ మనకి వాషింగ్ మిషన్ ఇస్తారు, డ్రయర్ ఇస్తారు. డ్రయర్ అయితే లైక్ ఒక 1 hour పెట్టుకుంటే చాలు, బాగా వేడిగా వచ్చేస్తాయి బయటికి. సో మనకి ఇవన్నీ అయితే అవసరం ఉండదు, అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో అట్లా. సో ఇంకా ముందుకెళ్తే ఇదిగోండి టైడ్ డిటర్జెంట్. ఇవన్నీ ఇది డిటర్జెంట్ టైడ్, మనకి ఇండియాలో దొరికేలానే ఉంటుంది. టైడ్ $3 అంట. సో ఇది ఎంత ఉంది చూడండి, 20 లోడ్స్ వేసుకోవచ్చు అంట. సో 20 లోడ్స్ వేసుకోవచ్చు. అండ్ ఇది ఎంత వచ్చింది, సారీ ఇది లైజాల్, ఇది కాదు మనం చూడాల్సింది. సో ఇక్కడ ఉంది, ఇది చూడండి, ఇది $4, జస్ట్ $4 అంటే 20 లోడ్స్ వేసుకోవచ్చు. ఇవి $4 ఇవి. సో ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే, లైజాల్ ఇవన్నీ ఇవే. నెక్స్ట్ ఇవి ఏంటంటే మనం ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చామంటే ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి, లైక్ ఏదైనా డ్రై ఫ్రూట్స్, లేకపోతే పాస్టా గీస్టా, ఇట్లా మనకి ఏదైనా అవసరం అయితే వాడుకోవచ్చు. ఇది ఫైబర్లా ఉంది, మరి పడితే పగిలిపోద్ది. సో మనం దియ్యం ఇప్పుడు. సో అట్లా. ఇప్పుడు మనం ఒకవేళ పగలగొట్టామంటే డబ్బులు కట్టి వెళ్ళాల్సిందే, అది మనకు ఉపయోగపడినా పడకపోయినా. సో డెఫినెట్గా మనం అయితే జాగ్రత్త చూసుకోవాలి, ఊరికే వచ్చి ఏది పడితే అది కెలకద్దు. సో అట్లా. నెక్స్ట్ ఇవి సాల్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్ లేకపోతే పెప్పర్, ఇవి వేసుకోవడానికి. వేసుకుని ఇట్లా ఊపుకోవడమే. ఇది జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ ఉన్నప్పుడు మీద జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే ఇది పగిలిపోద్ది. ఇది చాలా
ఇది గ్లాస్ అనమాట, పగిలిపోయింది. సో ఇది జస్ట్ $1.50 ఇది. సో అట్లా ఇవి ఏంటంటే స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవి మనం వాడుకోవచ్చు. ఇవి జార్స్, మనం జాడీలు లాంటి లైక్ పచ్చళ్ళు తెచ్చుకుంటాం కదా. సో ఈ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది $2 అంట. ఇక్కడ ఎక్కడ అంటించారు. సో ఇది $2. $2 ఇది. ఇట్లాంటి ఇవన్నీ $2 అంట. సో ఇక్కడ ఇవేంటంటే వాటర్ జగ్స్. ఇవి మనం వాటర్ పట్టుకొని తాగేయడమే. ఒకవేళ మీకు ప్యూరిఫైర్ ఇస్తే ఓకే, లేకపోతే ప్యూరిఫైర్ కొనుక్కోవాలి. డెఫినెట్గా ప్యూరిఫైర్ అయితే మీరు వాడాల్సిందే, వాటర్ ప్యూరిఫైర్. ఎందుకంటే ఇవి ట్యాప్ వాటర్ వస్తాయి కాబట్టి. సో మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ప్యూరిఫైర్ వాడుకోవాలి. ఒకవేళ మీకు వాళ్ళే ఓనర్సే మీకు ప్యూరిఫైర్ ఇచ్చారంటే మనకి ప్యూరిఫైర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ జగ్లో పట్టుకొని వాడేసుకుంటే సరిపోద్ది. ప్యూరిఫైర్ ఇక్కడ కొంచెం కాస్ట్లీయే. సో మనకి వాళ్ళు ఇస్తే ఓకే, లేకపోతే ఇది వాడుకోవచ్చు. ఇది జస్ట్ అంతా $2.50. ఇది ఎంత పడుతుంది, ఎన్ని లీటర్స్ పడుతుంది? 2 లీటర్స్ పడుతుంది. 2 లీటర్స్ పడుతుంది. సో మనకి ఒక హాఫ్ డే వస్తుంది, ఒక్కరికైతే ఒక హాఫ్ డే వస్తుంది ఇది. సో అట్లా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది బాత్రూమ్ జగ్ లానే ఉంది. మరి దేనికి యూజ్ చేస్తారు? సారీ, నో, ఇట్స్ ఎ మిల్క్ ప్యాచర్ అంట. పాలు పోసుకుంటారు. పాలు పోసుకుంటారు ఇది. ఎందుకంటే పాలు ఇక్కడ ప్యాకెట్స్ ఇస్తారు. ఒక 3 ప్యాకెట్స్ తీసుకుంటే మనకి కాస్ట్ తక్కువ అవుతుంది, కాస్ట్ కటింగ్. సో అది మనం ప్యాకెట్ కట్ చేసుకుని ఎక్కడ వేసుకుంటాం. సో అందుకని చెప్పి ఇది వాడుకుంటాం, ఇందులో పోసుకుంటాం. లేదంటే ప్యాకెట్ని ఇందులో దూరం చేస్తాం. ఇందులో సరిపోద్ది ప్యాకెట్. ఇట్లా పొడుగ్గా ఉండిద్ది. మనకి అమూల్ పాలు లేకపోతే సంగం పాలు లాగా ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండదు, ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఇందులో ఈజీగా పట్టిద్ది. సో ఇది ఒక 1 లీటర్ వరకు 1.25 లీటర్స్ పడుతుంది ఇది. సో అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఈజీగా ఇందులో పెట్టుకోవచ్చు మనం. ఇది 1.25 లీటర్స్. ఇది $1.50 పడుతుంది ఇది. సో అట్లా ఇది మనం వాడుకోవచ్చు. అండ్ ఇవేందో నాకైతే తెలియదు కానీ, సో ఇదైతే నేను చెప్పలేను మీకు, అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే చూడండి. ఇది $5 అంట. మనకు అయితే అవసరం లేదు. సో ఇంకా చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం రండి. సో ఇవి ఫ్లోర్, షుగర్ మనం కొలతలు వేసుకుంటాం కదా. ఇంట్లో అమ్మోళ్ళు చెప్తారు, ఇదిగో ఒక చిటికెడు వేసుకో, అర చిటికెడు వేసుకో, లేకపోతే అట్లా వేసుకో, ఇట్లా వేసుకో. మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం వంటలు చేసుకునేది ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటాం. సో వాళ్ళు చెప్తారు 20 grams వేసుకోండి, లేకపోతే 30 grams వేసుకోండి అని. సో మనం మెజరింగ్ చేసుకోవడానికి ఇదిగో 50 grams నుంచి స్టార్ట్ అవుతుంది. షుగర్ ఎంత వేసుకోండి అంత వేసుకోండి అని చెప్తారు కదా. సో ఇది ఇట్లా మనం మెజరింగ్ జార్స్ ఇవి. సో ఇది ఎంత పడుతుంది ఇక్కడ, ఇది ఎంత పడుతుందో మరి వేయలేదు ఇక్కడ. రైట్, హియర్ ఇది $1.50. 1.50 అంటే లైక్ ₹60. నాట్ బ్యాడ్. 80 రూపాయలు పడుతుంది అంతే. సో మనం ఇట్లా చేసుకోవచ్చు. సో ఇది చూడండి, ఇదేంది, ఇది ఐస్ క్యూబ్స్. ఇది ఐస్ క్యూబ్స్. ఇప్పుడు మనకైతే ఫ్రిడ్జ్ కొంటే వాళ్ళే ఇస్తారు కదా, బట్ ఇక్కడైతే ఎవరో. ఇవన్నీ ఐస్ క్యూబ్ ట్రేస్ మనమే కొనుక్కోవాలి. $2. ఇది ఏంటంటే మంచిగా వేస్తారు కదా, సో వాళ్ళకి ఇది బాగా పనికి వస్తాయి. సో ఇది మన సైడ్ ఉన్నాయి కదా, ఇది చూడండి, ఇవి మన సైడ్ ఉండే టైప్ అనమాట. ఇవి కాస్ట్ ఎంత మెన్షన్ చేయలేదు. సో ఇది చూడండి, దీని మీద అయితే మెన్షన్ చేశారు. ఇందులో కూడా అంతే 16 పడతాయి, 16 క్యూబ్స్ పడతాయి. $1 అంట, $1.75 ఇది. సో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. బట్ ఇక్కడ చల్లగానే ఉండేది కాబట్టి మనకి ఐస్ క్యూబ్స్తో పెద్దగా పని ఉండదు. రేపు ఒక 1 month ఆగిందంటే పైనుంచే పడతాయి ఐస్, కాబట్టి డైరెక్ట్గా గ్లాస్ పెట్టుకోవడమే. సో మనకైతే అవసరం లేదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. ఇగో రబ్బర్ ఇచ్చారు. రబ్బర్ ఇది ఏంటంటే వీటితో మనకి యూజ్ ఏంటంటే ఈజీగా ఓపెన్ అవుతాయి. అవి ఏంటంటే టప్ప పట్టాలి. ఇదేంటంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పడిపోతాయి. సో ఇది కొంచెం యూజ్ అవ్వచ్చు, బట్ మనకైతే యూజ్ అవ్వదు. నేను చెప్పా కదా, ఒక 1 month ఆగితే ఆటోమేటిక్గా పైనుంచే పడతాయి. సో మనకైతే అవసరం లేదు. సో ఇక్కడ స్టీల్ గ్లాసులు ఉన్నాయి. స్టీల్ గ్లాసులు డిఫరెంట్గా ఉన్నాయి, వెరైటీగా. కాకపోతే ఇది మనకు అవసరం లేదు, $5 అంట. సో మీరు కూడా అవాయిడ్ చేసేయండి వీటితో మనకైతే అవసరం లేదు. సో ఇదేంది, ఇది 4.50 అంట. అంటే లైక్ కొంచెం మిల్క్ వేడి చేసుకోవడానికి పనికి వస్తుంది, లేకపోతే మనం తాగొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దీంతో. సో ఇది పెద్ద ఇబ్బంది అయితే లేదు. $4 అంట. అవసరం అయితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే అవసరం లేదు. నెక్స్ట్ హియర్, ఇవి కూడా ఐస్ క్యూబ్స్లే.
దీంతో కూడా మనకు అవసరం లేదు, ఇంకా అయిపోయినాయి ఐస్ క్యూబ్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ కమ్ ఇగో మందేసి చిందేస్తారు కదా, వాళ్ళకి బాగా పనికి వస్తాయి ఇది గ్లాసులు. చూడండి మామూలుగా మెరిసిపోతుంది, ఇందులో నేను పోసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు నేను పోసుకోను ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి. సో ఇది $3. సో ఇది మనకైతే అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇది చూడండి హోల్ కప్ లాగా ఎట్లుందో, ఇది కూడా బాగా మెరిసిపోతుంది. ఇది కూడా అంతే $3. ఇందులో అయితే ఎక్కువ పట్టిద్ది, బియర్ పట్టిద్ది ఇందులో. సో బియర్ పట్టిద్ది అనుకుంటా, నాకు తెలియదు ఎందుకంటే నేను తాగను కదా, సో నాకు తెలీదు. సో ఇది $3 అనమాట, $3 ఇది. సో ఇది ఫైబరే, సో కింద పడినా పగలదు ఇది. సో బాగానే ఉంది, నాట్ బ్యాడ్. వరల్డ్ కప్లో చూసారు ఎట్లుందో. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇదిగో స్టైల్గా ఎట్లా కావాలంటే అట్లా. ఇదిగో ఇదేమో ఐపీఎల్ కప్ పెద్ద మంచిగా. ఇది వైన్ పోసుకొని పెట్టేటివే మామూలుగా ఉండదు. ఇది 3.50 అంట. చిల్ అవుదాం, వద్దాం, తాగుదాం, మంచిగా చిల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇది పనికి వచ్చింది. కాకపోతే మీ డబ్బులన్నీ అయిపోతాయి, ముందే చెప్తున్నా. చీపే, కాకపోతే మీరు కూడా చీప్ అయిపోతారు తర్వాత. సో తాగద్దు. సో నెక్స్ట్ ఇక్కడికైతే ఫస్ట్ అయితే చెప్తున్నా, మీరైతే ఎంజాయ్ చేయడానికి రావద్దు, కష్టపడటానికి రండి. కష్టపడండి, సెట్ అయిపోద్ది లైఫ్. సో ఇక్కడ ఇదేంటంటే ఏదైనా పోసుకోవచ్చు ఇందులో, వాటర్ పోసుకోవచ్చు, క్వార్టర్ పోసుకోవచ్చు, ఏమైనా పోసుకోవచ్చు. సో ఇది $3.25 ఇది. సో ఇక్కడ ఇట్లా సిప్పర్ లాగా అనమాట. ఇది వాటర్ పోసుకోవడానికి అయితే బాగుండిద్ది, ఇట్లా వాటర్ తాగొచ్చు, ఇది బాగుంది. సో ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇప్పుడు తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో లైట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది కూడా అంతే, డిస్పెన్సర్స్ లాంటివి, ఆయిల్ డిస్పెన్సర్ ఇది. ఇదేం తిరిగిందా? లేదు. సో ఇది ఇట్లా క్లిప్ అనమాట. క్లిప్ ఇట్లా మనకు కొంత కావాల్సినంత పోసుకోవడానికి మనకు వస్తుంది, ఈ బొక్కలో నుంచి వస్తాయి. సో ఇందులో కొంత పట్టిద్ది. ఇది గ్లాస్, సో జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది 1.75. మీరు ఇవన్నీ ఇక్కడే మీరు టెన్షన్ పడాల్సింది, అమ్మో అక్కడ దొరకదేమో, పెద్ద వేరే గ్రహానికి వెళ్తున్నామని మీరైతే ఫీల్ అవ్వద్దు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, మనకి ప్రతిదీ దొరికిద్ది. ఇట్స్ లైక్ హైదరాబాద్ అంతే. హైదరాబాద్ కంటే కొంచెం అటు ఇటు చుట్టుపక్కల చెట్లు ఉండే, సో కొంచెం గ్రీనరీ ఉంటుంది అంతే. ఇప్పుడు డీమార్ట్ అట్లాంటివి ఉంటాయి కదా మనకి ఇండియాలో, సో అట్లానే ఉంటుంది. రిలయన్స్ ట్రెండ్స్, సో అన్నీ అట్లానే దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి మనకి వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా గాజుయే. సో ఇది మనకి పెద్దగా యూజ్ అవ్వదు. సో మీరు ఏదైతే కొనకండి, ఇదంతా గ్లాస్ వేర్. ఇది ఐస్ కోల్డ్ గ్లాస్ వేర్. అంటే ఇది ఎందుకు మనకి వస్తుంది అంటే, మనకి ఇప్పుడు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారంటే, లేదు ఇట్లా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇందులో కూల్ డ్రింక్ పోసుకొని కొంచెం షోగా బయట పెట్టుకొని తాగడానికి. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80% వరకు మనకి బ్యాక్ యార్డ్స్ ఉంటాయి. సో బ్యాక్ యార్డ్స్లో మనం పార్టీస్ చేసుకున్నప్పుడు బీబీక్యూ, సో ఇట్లాంటి పార్టీస్ చేసుకున్నప్పుడు మనం కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా పోసుకొని సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్ కంటే ఇది కొంచెం చూడటానికి కొంచెం రిచ్గా, కొంచెం క్లాస్గా ఉంటుంది అంతే. మనకైతే అవసరం లేదు, మనం ప్లాస్టిక్ బాటిల్సే, వాటిని కడిగి మళ్ళీ వాటర్ కూడా పోసుకుంటాం. సో ఇట్స్ లైట్, అది మనకైతే అవసరం లేదు. సో ఇది చిన్నపిల్లలకి మనకు వచ్చేది, ఇది చిన్నపిల్లలకి సిప్పర్ ఇది. సో ఇది $1.75 ఇది. సో మీరు కూడా తాగొచ్చు ఏమైనా పోసుకొని, బట్ అంత అవసరం అయితే లేదు ఇది. సో దీని గురించి నేను మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో లైట్ రండి. సో ఇది కూడా గ్లాస్ బాటిల్సే. గ్లాస్ బాటిల్స్ జోలికి వెళ్ళొద్దు మీరు, ఎందుకంటే మీరు ఎట్లా పడితే అట్లా ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మెయింటెనెన్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు గ్లాస్ జోలికి వెళ్ళకండి. ఏదైనా సరే ఫైబర్ తీసుకోండి, ప్లాస్టిక్ తీసుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. ఇదైతే మీకు ఉపయోగపడదు. సో కమింగ్ టు నెక్స్ట్. సో ట్రేస్ ఇవేంటంటే మనకి ఓవెన్స్ ఇస్తారు కదా, ఓవెన్స్ ఇస్తారు మనకి, ప్రతి ఇంట్లో ఓవెన్స్ ఇస్తారు. సో ఓవెన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఓవెన్స్లో ఇవే వాడాలి. ఏది పడితే అది వాడతారు. కొంతమంది ప్లాస్టిక్ వాడతారు, కొంతమంది ఏది పడితే అవి వాడతారు. ప్లాస్టిక్ కవర్స్ వాడతారు, స్టీల్ వాడతారు, ఐరన్ వాడతారు, ఏది పడితే అవి వాడతారు. సో అవి వాడద్దు, మనం ఇవి వాడుకోవాలి. ఇవి మైక్రోవేవ్కి రిలేటెడ్ యూజ్ అవేవి ఇవి. సో డెఫినెట్గా ఇవే వాడాలి మనం. సో ఇది ఎంత పడుతుంది? సో ఇది వాళ్ళు ఎవరో మనమే కొనుక్కోవాలి. ఇది 1.75. ఇది $1.75 పడుతుంది. ఇది పెద్దది అనమాట. లైక్ ఒక 3-4 మెంబర్స్కి, 3-4 పీపుల్కి ఫుడ్ బట్టే అంతా ఇది. సో ఇదే వాడాలి మనం. ఇట్లాంటివి కొనుక్కోండి, ఇలాంటివి మనకి సైజెస్ దొరుకుతాయి.
ఇది 1.50 ఇది పెట్టుకోవచ్చు. ఇది కొనుక్కున్నాను నేను. ఇది కొనుక్కుంటే ఇది ఏమైందంటే కాలిపోయింది. ఇది పెట్టకూడదు, ఇది కొంచెం గ్లాస్ టైప్ ఉంది ఇది. సో ఇది పనికిరాదు, ఇది $2 బొక్క. తెలియక పెట్టాము, ఇది కాలిపోయింది. సో ఇది వాడద్దు, ఇలాంటివి వాడండి. కొంచెం చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఈ ఫైబర్ ఇది పెడితే పనికి వస్తుందా లేదా అని. ఇది $1.50 ఇది అంతే. సో ఇట్లాంటివి కొనుక్కోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, మనం ఏదైనా స్నాక్స్ పెట్టుకొని తినడానికి $1.75. చిన్న టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం కంటైనర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి. ఇది చూపించాను కదా, ఇది పాప్కార్న్. ఈ పాప్కార్న్ ఇప్పుడు మనకి పాప్కార్న్ వేసుకొని తినడానికి ఈ లేజర్ టైంలో. స్టూడెంట్స్కి అయితే లేజర్ టైం అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ ఒక 1 month 2 months చిల్ అవుదాం అనుకుంటారు, కానీ చిల్ అవ్వచ్చు. ఫస్ట్ చిల్ మనం ఎక్కువ చిల్ అవ్వద్దు, ఇలాంటివి కొనుక్కొని అసలు చిల్ అవ్వద్దు. సో ఇది పాప్కార్న్ పెట్టుకునేది ఇది. సో ఇదనమాట. ఇది అయితే మనకి అయితే అవసరం లేదు, దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో హియర్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్. ఇవి ప్లాస్టిక్ అనమాట. ఇందాక చూపించింది ఏంటంటే కొంచెం గ్లాస్ టైప్ ఉంది, అది పగులుతుంది. ఇది ఏంటంటే పగలదు, కింద పడినా పగలదు, ఇది అదైతే పగిలిపోద్ది. సో ఇది ఏంటంటే ప్యాక్ ఆఫ్ 3 సెట్. సో ఇదంతా $2.50 పడుతుంది, 2.50. సో మనం ఇది వాడుకోవచ్చు, అది కూడా వాడుకోవచ్చు, బట్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అనమాట. సో ఇవి చిన్న చిన్న గ్లాసులో ఇందా చెప్పాను కదా, ఏదైనా పార్టీస్ వచ్చినప్పుడు బయట బ్యాక్ యార్డ్లో కూర్చొని పార్టీ చేసుకుంటున్నప్పుడు ఈ ప్యాక్ ఆఫ్ 4, జస్ట్ ఇది $1 అంతే. ప్యాక్ ఆఫ్ 4 4 గ్లాసులు $1. సో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇందులో కూడా అంతే, ఏదైనా వేసుకోవచ్చు మనం. సో ఇది కప్స్ లాగా ఉన్నాయి. ఇవి కప్స్ లాగా ఉన్నాయి. ఇవి లైక్ మనకి 6 బౌల్స్ వస్తున్నాయి, 6 బౌల్స్ ఇవి. సో ఇది కూడా మనం మైక్రోవేవ్కి యూజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ. ఇది 1.50, 6 cups $1.50 ఓన్లీ. సో ఇది నేను నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుంటా, ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి వచ్చాను నేను అంతే. నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ కమ్. సో ఇవన్నీ ట్రేస్ అనమాట. ఇవన్నీ ట్రేస్, సర్వింగ్ ట్రేస్, వాటికి యూజ్ అయ్యే ట్రేస్ ఇవన్నీ. సో ఇవి మనకైతే అవసరం లేదు. కమ్, ఇక్కడ మీకు చాలా ఎసెన్షియల్స్ నేను చూపిస్తాను ఇక్కడ. సో ఏమైందంటే వాటర్ బాటిల్స్, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు, యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు, క్లాసులకు వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళండి. డెఫినెట్గా మీరు వాటర్ తీసుకెళ్ళండి. ఇక్కడ వాటర్ దొరుకుతాయి, కొన్ని చోట్ల వాటర్ దొరుకుతాయి, బట్ గ్లాసులు దొరకవు. ఇండియాలో లాగా గ్లాస్ పెట్టి కట్టేసి బెటర్, బాటిల్స్ కూడా బెటర్. డెఫినెట్గా మీ దగ్గర బాటిల్ ఉంటేనే మీకు వాటర్ దొరికింది ఫ్రీగా, లేకపోతే మీరు టీ మార్టన్స్కి వెళ్ళి కొనుక్కోవాలి. మీకు యా ప్లీజ్. సో ఇలాంటి చిన్న బాటిల్స్ కొనుక్కోండి చాలు. చిన్నపిల్లలు అనుకోకండి, ఇక్కడ అందరూ చిన్నపిల్లలానే ఉంటారు. సో ఒక పాల పేక లాగా ఉంది చూడండి, పాల పేక ఇది. సో ఇట్లా తాగితే కొంచెం వేడిగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. ఇది 3.25 అంట. సో ఇదిగో ఇది తీసుకోండి, ఇది కొంచెం క్లాస్గానే ఉంది, బట్ ఇది కూడా పాల పేకలానే ఉంది, కానీ పెద్దగా పట్టించుకోరు. సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడెప్పుడు ఎంతెంత తాగాలనేది కూడా మనకి ఇచ్చారు, రిమైండర్స్ లాగా ఇచ్చారు చూడండి. సో ఈ బాటిల్ కొంచెం యూజ్ అవుతుంది, కొంచెం ఫైబరే, పైన పగలదు, జస్ట్ $4 ఇది. సో ఇది మనం వాడుకోవచ్చు. అండ్ హియర్ ఇక్కడ మనకి సిప్పర్స్ ఉన్నాయి, ఇక్కడ సిప్పర్స్ ఉన్నాయి. సో ఇట్లా మనం ఇలా పెట్టుకోవాలి. బట్ ఇదేంటంటే షేక్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. మనం కాలేజ్కి తీసుకెళ్ళలేంలే, తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు, బట్ స్టిల్ దీనికంటే ఇలాంటివి బెటర్. మీరు ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పుడు వాడుకున్న మిల్క్ షేక్స్ ఇలాంటివి తాగడానికి ఇవో వాడుకోండి. బట్ క్లాసులకి వాటర్ కోసం అయితే ఇట్లాంటివి తీసుకోండి. ఇలాంటివి తీసుకోండి, ఇది కొంచెం బాగుంది. సో ఇది తీసుకోవచ్చు. సో ఇదంతా $2.25. సో అట్లా ఇలాంటివి తీసుకోండి. ఇది ఏంటంటే కొంచెం కూలింగ్ ఎక్కువ అవుతుంది. వాటర్ బాటిల్ కొంచెం ఇట్లా మెటల్, ఇలా కూలింగ్ కొంచెం ఎక్కువ ఆపుతుంది అనమాట. బట్ ఇక్కడ చల్లగానే ఉంటుంది కాబట్టి మనకి కూలింగ్ అవసరం లేదు. బట్ స్టిల్ మీకు చూపిస్తున్నాను, ఇది $4.75 ఇది. సో అట్లా ఇదేంటంటే ఇదే నేను కొనుక్కున్న బాటిల్, ఇదే. సో ఇట్లా ఉంటుంది. నా దగ్గర ఉన్న బాటిల్ ఇది, నేను యూజ్ చేసే బాటిల్ ఇది $3 పడుతుంది ఇది. సో ఇది బాగానే ఉంటుంది, ఇది వర్త్. సో ఇది తీసుకున్నా మీకు సరిపోతుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాటిల్స్ అన్ని. ఇదంతా వాటర్ బాటిల్స్. సో ఇక్కడ జగ్స్,
ఇక్కడ కంటైనర్స్ ఉన్నాయి, 3 కంటైనర్స్ $1.75 అంట. సో ఇందులో కొంచెం ఉప్పు కారం ఇట్లాంటివి వేసుకోవడానికి మనకు వస్తాయి, ఇది లైట్గా కొంచెం. సో ఇది $1.75 ఇది. $1.75 ఇది. నెక్స్ట్ అట్లనే ఇవన్నీ అంతే కంటైనర్స్, చిన్న కంటైనర్స్ నుంచి పెద్ద కంటైనర్స్ అన్నీ ఉంటాయి. సో ఇది 5 అనమాట. ఇది కొంచెం పెద్దది. సో జిప్ లాక్ అంటే అదే మనం పైన మూత పెట్టుకునేది. ఇది $4 పడుతుంది. సో 5 ఉంటాయి, $4 పడుతుంది. ఇవేంటంటే లంచ్ బాక్సెస్లా వాడుకోవచ్చు. ఇవి కంటైనర్స్లా వాడుకోవచ్చు. సో అట్లా క్లోజ్డ్. ఓకే ఫైన్, విల్ బీ గోయింగ్. సో క్లోజ్ చేసేస్తున్నారండి గాయస్. సో మనం ఇది కొంచెం ఫాస్ట్గా క్లియర్ చేయాలంటే అవ్వదు. సో మనం నెక్స్ట్ మళ్ళీ ఈ ఎపిసోడ్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. రేపు కూడా ఖాళీయే, రేపు సాటర్డే కాబట్టి నాకు ఖాళీయే. సో డెఫినెట్గా రేపు వచ్చి మిగతాది మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు అయితే ఇది, రేపు వచ్చి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఓకే, డ్రెస్ చేంజ్ అయిపోయింది కదా, ఈ రోజు కూడా చేస్తాను అనుకోకండి, ఎందుకంటే టైం అయిపోయింది, ఇప్పుడు నాకు లేట్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి వచ్చి నన్ను తరిమేసేలా ఉంది. సో ఇక్కడ చూడండి, టైము ఆల్మోస్ట్ 9 అవుతుంది. 9కి క్లోజ్ చేస్తారు. సో డెఫినెట్గా మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో ఇంతటితో అది, మనం రేపు కలుద్దాం మళ్ళీ.